గతంలో ధర్నా చేయొద్దన్నారు, మీ అవసరాలని చెప్పండి అన్నారు, విజయగా వింటా అన్నాడు. కానీ ఆశల పట్ల ఇంట్లో నిర్మానుషంగా ప్రవర్తిస్తే ఎట్లుంటుందండి? 20 ఏళ్ళ పరిపాలన ఇది. తల్లి పిల్ల క్షేమం కోసం అన్నారు, ఇప్పుడు తగు పనులు చెప్తున్నారు. సుంకరాని కంటే హీనం మేము. ఎంత అన్యాయంగా ఉంటుందో ఇది మీరు ప్రభుత్వం గమనించాలి, గ్రామం గమనించాలి. ఈ వెట్టి చాకరీ మళ్ళీ 3 నెలలు అవుతుంది, జీతాలు లేవు, పాడలేవు, ఎండాకాలం పిల్లలు. ఎంత అన్యాయం! పల్లెటూరు నుంచి ఇంత దోసుకున్నాడు ఎందుకయ్యా? పెద్ద పెద్ద పీఠాల మీద ఉంటారు మీరు. పల్లెటూరు జనాలు మేము, మారుమూల ప్రాంతం, మరిమడ్ల, కోనరాపేట పిఎస్సి, సిరిసిల్ల ఏరియా నియోజకవర్గాలు అవి. మమ్మల్ని ఇంత వేధించుడు చాలా పొరపాటు. మహిళలకు పెద్దపీట అన్నారు, చదువు అన్నారు, జ్ఞానం అన్నారు, మన పిల్లలు డాక్టర్లు అన్నారు, ఇంజనీర్లు. ఏంటయ్యా ఇంజనీర్లు? ఎక్కడున్నారు ఇంజనీర్లు? ఇంజనీర్ లేదు, ఏం లేరు. ప్రభుత్వాన్ని దోసుకున్నారు, ప్రజలను దోసుకున్నారు. మాకు ఎలాంటి బాధ